నేను గతంలో 2005 నుంచి 13 వరకు దాదాపు అంటే 4 టర్ములు మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. తర్వాత మళ్ళీ 2017 నుంచి 23 వరకు 3 టర్ములు అంటే దాదాపు 14 సంవత్సరాలు ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. ఇంత చేసినా కూడా నేను ఏ రోజు నాకు ఇంత సీనియారిటీ ఉంది, నేను ఇంత అంత తోపు నేను ఏ రోజు ఏ నాయకుడి పంచం చేరి భజన చేసి నేను ఏ రోజు కూడా జిల్లా స్థాయికి పోదాము, రాష్ట్ర స్థాయికి పోదామని నేను ఊహించలే. పార్టీ అంటే పార్టీ. నేను చంద్రబాబు నాయుడు విజన్కి వీరాభిమానిని, ఎన్టీఆర్ అంటే అభిమానం. అంత క్రమశిక్షణగా పార్టీ అంటే ఒక చెవి కోసుకునే అంటే పార్టీ అంటే పార్టీ అంతే. ఏది చెప్పినా ఎవరు వ్యతిరేకించినా ఆయన ఉంటే డెవలప్మెంట్ అవుద్ది, ఊరు అవుద్ది, గ్రామం అవుద్ది, స్టేటు డెవలప్ అవుద్దని ఒక ఇదితో నేను అందరికీ అదే చెప్పాను. అలా ఆయన విజన్తో నేను కొన్ని నా గ్రామానికి కొన్ని చేయాలనుకున్నాను, పట్టుబట్టాను, పట్టుదలగా చేశాను. 2014-19 మధ్యలో పార్టీ సహకరించింది. నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సహకరించారు. మా ఊరికి కావాల్సిన వనరులను నేను సమకూర్చాను. నేను సంపాదించానా లేదనేది తర్వాత. నేను ఎప్పుడు నా ఆత్మసాక్షి ప్రకారమే పనిచేశాను. నేను సంపాదించానా లేదా అనేది కాదు. కానీ ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్లు, ఊళ్ళో ఉన్న రాజకీయం ఎలా ఎందుకురా బాబు, ఊరికి చేసుకున్న ఉపకారం కంటే శవానికి చేసిన సింగారంతో సమానం అని నాకు అర్థమైంది. రాను నేనేదో అంటే ఊళ్ళో ఉన్న అవన్నీ పక్కన పెట్టాను. అయినా కూడా ఊరు పార్టీ అనే సిద్ధాంతంతో నడిచాను. నాకు ఫస్ట్ టైం 2024 తర్వాత ఎందుకు అధికారంలోకి వచ్చామా అనే బాధ 2 ఏళ్ళ నుంచి తొలుస్తా ఉంది. 19-24 మధ్యలో నా బిల్లులు అయిపోయినా నేను ఏ రాజకీయ వైసీపీ నాయకుడి కాడికి లాలిచ్చిపడి పోళ్ళ జారిగల పళ్ళ స్థానిక సంస్థలో నిలబడ్డాను. ఎక్కడ నేను లాలిచ్చిపడ్డ. అలాంటిది 2024 తర్వాత నా ఆగిపోయిన బిల్లులకి తిరుగుతుంటే నా చెప్పుతోనే ఈ క్షణం చెబుతున్నా. ఈ క్షణం తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఇంకా నా బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడున్న బిల్లులు ఆగిపోయినా నాకు దీంతో సమానం. గౌరవం లేని కూడా నేనేంటో, నా క్యారెక్టర్ ఏందో ఊరి జనానికి తెలుసు, మండలానికి తెలుసు. అలాంటిది ఈరోజు నేను కరుడు కట్టిన నేనే ముళ్ళమూరు గ్రామం. నేను గతంలో 2005 నుంచి 13 వరకు దాదాపు అంటే 4 టర్ములు మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. తర్వాత మళ్ళీ 2017 నుంచి 23 వరకు 3 టర్ములు అంటే దాదాపు 14 సంవత్సరాలు ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. ఇంత చేసినా కూడా నేను ఏ రోజు నాకు ఇంత సీనియారిటీ ఉంది, నేను ఇంత అంత తోపు నేను ఏ రోజు ఏ నాయకుడి పంచం చేరి భజన చేసి నేను ఏ రోజు కూడా జిల్లా స్థాయికి పోదాము, రాష్ట్ర స్థాయికి పోదామని నేను ఊహించలే. పార్టీ అంటే పార్టీ. నేను చంద్రబాబు నాయుడు విజన్కి వీరాభిమానిని, ఎన్టీఆర్ అంటే అభిమానం.
అంత క్రమశిక్షణగా పార్టీ అంటే ఒక చెవి కోసుకునే, అంటే పార్టీ అంటే పార్టీ అంతే. ఏది చెప్పినా ఎవరు వ్యతిరేకించినా ఆయన ఉంటే డెవలప్మెంట్ అవుద్ది, ఊరు అవుద్ది, గ్రామం అవుద్ది, స్టేటు డెవలప్ అవుద్ది అనే ఒక ఇదితో నేను అందరికీ అదే చెప్పాను. అలా ఆయన విజన్తో నేను కొన్ని నా గ్రామానికి కొన్ని చేయాలనుకున్నాను, పట్టుబట్టాను, పట్టుదలగా చేశాను. 2014-19 మధ్యలో పార్టీ సహకరించింది. నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సహకరించారు. మా ఊరికి కావాల్సిన వనరులను నేను సమకూర్చాను. నేను సంపాదించానా లేదనేది తర్వాత. నేనెప్పుడు నా ఆత్మసాక్షి ప్రకారమే పనిచేశాను. నేను సంపాదించానా లేదా అనేది కాదు. కానీ ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్లు, ఊళ్ళో ఉన్న రాజకీయం ఎలా ఎందుకురా బాబు, ఊరికి చేసుకున్న ఉపకారం కంటే శవానికి చేసిన సింగారంతో సమానం అని నాకు అర్థమైంది. రాను నేనేదో అంటే ఊళ్ళో ఉన్న అవన్నీ పక్కన పెట్టాను. అయినా కూడా పార్టీ, ఊరు, పార్టీ అనే సిద్ధాంతంతో నడిచాను. నాకు ఫస్ట్ టైం 2024 తర్వాత ఎందుకు అధికారంలోకి వచ్చామా అనే బాధ 2 ఏళ్ళ నుంచి తొలుస్తా ఉంది. 19-24 మధ్యలో నా బిల్లులు అయిపోయినా నేను ఏ రాజకీయ వైసీపీ నాయకుడి కాడికి లాలిచ్చిపడి పోళ్ళ జారిగల పళ్ళ స్థానిక సంస్థలో నిలబడ్డాను. ఎక్కడ నేను లాలిచ్చిపడ్డ. అలాంటిది 2024 తర్వాత నా ఆగిపోయిన బిల్లులకి తిరుగుతుంటే నా చెప్పుతోనే ఈ క్షణం చెబుతున్నా, ఈ క్షణం తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. రాజుగారు నా బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడున్న బిల్లులు ఆగిపోయినా నాకు దీంతో సమానం. గౌరవం లేని కూడా నేనేంటో, నా క్యారెక్టర్ ఏందో ఊరి జనానికి తెలుసు, మండలానికి తెలుసు. అలాంటిది ఈరోజు నేను కరుడు కట్టిన నేనే